రెసిప్రోకల్ డిప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అనే ఒక ఒప్పందం ఒకటి జరిగింది సార్. అంటే పరస్పర నియామకం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అది ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఫ్రెండ్లీనెస్. ఎక్కువ ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు ఆ! ఒక్కోసారి ఏం చేస్తారంటే మన ఆఫీసర్స్‌ని వాళ్ళకి స్పెషలిస్టుల కింద పంపిస్తారు. సార్. వాళ్ళ ఆఫీసర్స్‌ని మనకి స్పెషలిస్టులకి పంపిస్తారు. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు రఫేల్ విమానాలు ఉన్నాయనుకోండి. ఆ! దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కొంత స్పెషలిస్టులు కావాల్సుంటుంది. సార్. మనకి ఆల్రెడీ రఫేల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. అయితే ఈ ఏవియానిక్స్ 2.0 ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇన్‌స్ట్రక్టర్స్ కావాల్సుంటుంది. సార్. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మన పైలట్స్ అక్కడికెళ్ళి అక్కడ కూడా నేర్పుతారు. అక్కడ కూడా. సార్. దానివల్ల మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో ఇంకా ఒకళ్ళ నాలెడ్జ్ ఒకటి, ఒకళ్ళ స్కిల్ ఒకటి పెంచుకుంటారు. హ్మ్. ఇది నిజంగా ఒక మంచిదే. ఎక్స్‌పాండ్ అవ్వడం అంటే మనకి ఫ్రాన్స్ తోటున్న నమ్మకం అంటే ఉభయ పరస్పర ఇదేంటిది రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి ఇది చెప్తుంది. సార్ ఇప్పుడు ఈ బెల్ అండ్ సాఫ్రాన్ కాంబైన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో సార్, H125 హెలికాప్టర్ అనుకుంటది. సో దాన్ని గురించి వర్ణిస్తూ మోడీ గారు ఇవాళ హిమాలయాల్లో అత్యంత పైకి కూడా మనం హెలికాప్టర్‌లో వెళతామని చెప్పేసి ఆయన అన్నారు. ఈరోజు ఆయన ఓపెనింగ్‌లో మాట్లాడుతూ. సో అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పటి వరకు మనకి సియాచిన్ గ్లేషియర్ ఉందనుకోండి. సార్. 22,000 అడుగుల ఎత్తున హ్మ్. పోస్టులున్నాయి మనకి. అక్కడ సరుకులు చేరా చేయాలంటే 24,000 అడుగుల వరకు ఎగరగలిగే హెలికాప్టర్లు కావాల్సుంటది. సార్. మనకి ఇంతకుముందు ఉండేంత హెలికాప్టర్లు ఏంటంటే 14,000-16,000 ఉండేవి. హ్మ్. ఎలివేట్ 2 అండ్ 3. సార్. అయితే మన పైలట్స్ మన హ్యూమన్ స్కిల్ వాడి గ్లేషియర్‌కి ఇంకా చేర్చేవారు. దాదాపు 21,000 అడుగుల వరకు చేర్చేవారు. హ్మ్. ఇది హ్యూమన్ స్కిల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది. టెక్నికల్ కేపబిలిటీస్ కంటే. హ్మ్. మన ఇండియాలో హెచ్ఏఎల్ తయారు చేసిన వేరియస్ హెలికాప్టర్ వేరియంట్స్ హ్మ్. హై ఆల్టిట్యూడ్‌లో ఎక్కువ సక్సెస్‌ఫుల్ కాలేదు. ఆ! సార్. ఏదైతే వాటి మెటలర్జీ గాని, వాటి ఇంజిన్ కెపాసిటీ గాని, హ్మ్. అది తట్టుకోగలిగే క్షమత కొంచెం తక్కువే ఉంది. ఆ! అది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఫ్రెంచ్ హెలికాప్టర్లు హ్మ్. 18,000 వరకు ఎగరగలవు. అంటే ఇంకొంచెం మనకి ఈజీ అవుతుంది. సార్. హుహు. అంటే హిమాలయాస్‌లో మీరు డిజాస్టర్ కేవలం ఆర్మీ పర్పస్, నేవీ ఎయిర్ ఫోర్స్ పర్పసే కాదు. హ్మ్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఎత్తైన కొండలో ఇరుక్కుపోతే మౌంట్ ఎవరెస్ట్ మీద గాని, హ్మ్. బేస్ క్యాంపుల మీద కానీ, లేపోతే సెకండ్ క్యాంప్‌కి గాని హెలికాప్టర్ వెళ్లి అక్కడ దిగి ఎవాక్యుయేట్ చేయగలిగే కెపాసిటీ మనకుంటుంది ఫ్యూచర్‌లో. సార్ ఈ ఒప్పందాల వల్ల మనకు చైనాకి అంటే ఈ హిందూ మహాసముద్రంలో చైనా యొక్క ప్రాబల్యం బాగా పెరిగిపోతుంది. సో ఈ ఒప్పందం వల్ల దీని విషయంలో ఏమన్నా మనం చెక్ పెట్టే అవకాశం ఉందా? ఫ్రాన్స్ యెస్ కొంతవరకు. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఈ ఆహ్, ఈ ఇండియన్ ఓషన్‌లో అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మనకి జాయింట్ ఎక్సర్‌సైజులు జరగడం వల్ల హ్మ్. మనకి క్షమత తర్వాత ఇంటరాపరబిలిటీ. ఒకవేళ చైనా తోటి నిజంగా నాటో కంట్రీస్ తలపడితే హ్మ్. అప్పుడు ఫ్రాన్స్ కూడా తీవ్రంగా ఇన్వాల్వ్ అవుతుంది. సార్. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే హ్మ్. నాటో చైనా తోటి గెలవలేదు 2 సంవత్సరాల తర్వాత. హ్మ్. ఇండియా ఇంటర్వీన్ అవ్వాల్సొస్తుంది. హ్మ్. సో, అప్పుడు మనం అగ్రగామి దేశం కింద ఫ్రెంచ్ మనకి సపోర్ట్‌లోను సార్. ఉండాల్సిన అవకాశం చాలా ఉంటుంది. సో, ఆ విధంగా ఫ్యూచర్‌లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెంచ్ రిలేషన్‌షిప్. సార్ మొన్న మనం జనవరిలో 26వ తేదీ మనము యూరోప్ తోటి కొన్ని డీల్స్ పెట్టుకున్నాం కదా సార్. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కూడా యూరోప్‌లో భాగమే కదా! సో, అంటే ఈ డీల్‌కి, ఆ డీల్ అంటే దాంట్లో కలిసి ఉన్నట్టు ఉంటదా సార్? ఇది సెపరేట్ ఒక డీల్ మనము ఫ్రాన్స్ తోటి చేసుకున్నట్టా? ఆ డీల్ వేరనుకోవాలండి. అది ఎందుకంటే అది కమర్షియల్ డీల్. అంటే సార్. అగ్రికల్చరల్, మినరల్ ఇటువంటి ప్రొడక్ట్స్. అందులో డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ రాదండి ఫస్ట్. రాలేదు. ఓకే. ఎందుకంటే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్‌కి ప్రతి కంట్రీ ఏం చేస్తుందంటే సెన్సిటివ్ టెక్నాలజీస్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. సార్. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే గాని లాక్‌హీడ్ మార్టిన్ గాని, బోయింగ్ గాని మనకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు. హ్మ్. ఒకవేళ ఎక్స్‌పోర్ట్ చేశారంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సెల్ చేసి మొత్తం తీసి పడేస్తారు వాళ్ళని. యాహ్! స్మగ్లింగ్ కింద లెక్క పెడతారు. చాలా హ్మ్. సీరియస్ ట్రీజన్ కింద లెక్క పెడతారు. అంటే దేశద్రోహం కింద లెక్క పెడతారు. అంతా ఇంతగా. సో, ఆ విధంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ తోటి హ్మ్. ఓవరాల్ ఫ్రాన్స్ కూడా లెక్కలోకొస్తుంది. అవును. కానీ డిఫెన్స్ డీల్స్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఇన్నోవేషన్, రెసిలియన్స్ సార్. ఇటువంటి అగ్రీమెంట్స్ మనకున్నాయి గాబట్టి, హ్మ్. ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకుంటున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు ప్రపంచాన్నంతా కుదిపేస్తుంది ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ.
ఇప్పుడు కూడా మైక్రాన్ గారు కూడా ఆయన దాంట్లో పాల్గొనడానికి వచ్చాడు. సో ఈ ఏఐ టెక్నాలజీ విషయంలో మనకి ఫ్రాన్స్కు ఎట్లా సత్సంబంధాలు కొనసాగుతాయి? ప్లస్ ఇది భారతదేశం యొక్క మన ఎంప్లాయ్మెంట్కి, ఎందుకంటే ఒక 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 భయం అయితే ఏర్పడింది ఐటీ ఉద్యోగుల్లో, ఏఐ కనుక ప్రవేశిస్తే మన ఉద్యోగాలు ఏమైపోతాయని. సో ఈ డీల్ వల్ల వీళ్ళకి ఎక్కడైనా మనకు ఒక సాంతన కుదురుతుందా? నాకు పెద్దగా అనిపించట్లేదండి. ఎందుకంటే ఫ్రాన్స్ నిజంగా చిప్ మేకింగ్ టెక్నాలజీలో సుపీరియారిటీ లేదు వాళ్ళకి. సరే. వాళ్ళు కూడా తైవాన్ నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, కొంతవరకు ఇండిజినస్ టెక్నాలజీ ఉన్నా గానీ అంత సుపీరియారిటీ లేదు. సాఫ్ట్‌వేర్ తయారు చేయడంలో వాళ్ళకంటే మనకే సుపీరియారిటీ ఎక్కువ. సరే. అవును. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యాక్చువల్‌గా ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ పోదు. సరే. కాపోతే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ మారుతది. హుహు. 2 ఏళ్ల క్రితం చూస్తే మనం ఎప్పుడు జొమాటో, స్విగ్గీ అటువంటి సర్వీసులు చూడలేదు. చూడండి. ఇప్పుడు ఈ రోజున రోడ్డు మీదకెళ్తే ప్రతి 10 మీటర్లకి ఒక స్విగ్గీ గాని, జొమాటో గాని ఎంప్లాయీ కనిపించే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. తర్వాత ఫుడ్ బయట నుంచి కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు కిచెన్స్ అన్నీ ఔట్‌సోర్స్ చేసి క్లౌడ్‌గా సోర్సింగ్ చేసినట్టు మొదలెట్టారు. అంతకుముందు కొన్ని హోటల్స్ అంటే వెళ్లి తినడానికే ఉండేవి. ఇప్పుడు కేవలం క్లౌడ్ హోటల్స్ మొదలైనయి. అంటే ఓన్లీ ఇంటికి సరఫరా చేసేవి హోటల్స్. సో ఈ విధంగా అంటే ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకునేదైతే ఇటువంటి సర్వీసులు పెరగడం, ఇటువంటివి జరుగుతాయి. అయితే ఏఐ ఒకటుంటుందండి. ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ ప్రాఫిట్ మోటివ్ ఎక్కువుంటుంది ఇందులో. సో మన డేటా స్టీల్ చేసి మన ప్రైవసీ స్పాయిల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. యాహ్! సో మనకి ఫ్రాన్స్‌కి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో డేటా సెంటర్స్ లేవు. లేవు. అన్నీ అమెరికాలో ఉన్నాయి బై అండ్ లార్జ్. ఇప్పుడు మన ఇండియాలోకి తీసుకురావాలని చూస్తున్నాం. సూపర్ కంప్యూటర్స్ కావాల్సుంటుంది. దానిలో నెలకొల్పడంలో ఎక్స్‌పర్టీస్ కావాల్సుంటుంది. అవును. ఈ ఆ రోజు విధంగా కూడా మనం ఫ్రాన్స్ మనకి హెల్ప్ చేయగలదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక అధ్యయనం చేయండి అని ఒక కమిటీ కూడా వేయబోతున్నారు హ్మ్. ఈ డేటా సెంటర్స్ పైన. తెలంగాణ గవర్నమెంటే కాదు, ఇప్పుడు అదానీ గారు వైజాగ్ ఏరియాలో ఎప్పటినుంచో నడుస్తున్న డేటా సెంటర్ బిజినెస్ అక్కడ పెడదాం అనుకుంటున్నారు. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే, మనం క్రెడిట్ కార్డ్ మీద ఖర్చు పెట్టేది ఇప్పుడు రీపే సిస్టమ్ వచ్చింది. లేకపోతే ఏంటంటే, అమెరికా దగ్గర మనం ఎవరు ఎంత ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అంత డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో ఆ విధంగానే మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. ఆ! సో అదంతా బేసికలీ కమర్షియలైజేషన్ అవ్వడం వల్ల విపరీతంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇందులో చాలా వరకు ఫ్రాన్స్ తోటి కోఆపరేట్ చేసి హ్మ్. ఈ డేటాబేస్‌ని అనలైజ్ చేయడంలో, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్‌లో ఏమవుతుందంటే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ప్యాటర్న్‌ని మనం ట్రైనింగ్ ఇచ్చి దానికి నేర్పించాలి. ఆ నేర్పించిన తర్వాత అది రొటీన్ టాస్క్‌లు ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఆ! ఆ రొటీన్ టాస్క్‌లు దానికి ఇప్పుడు మనం భయపడేది ఏంటంటే దానికి నిజంగానే ఇంటెలిజెన్స్ వచ్చేస్తుందా అన్నది. హ్మ్. యెస్. కానీ హ్యూమన్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు రీప్లేస్ చేయలేరు. నన్నడిగితే. ఓవరాల్‌గా ఈ ఫ్రాన్స్, ఇండియా ఈ డీల్ మీరు ఎలా చూస్తారు సార్? చాలా ఫ్రెండ్లీ మంచి డీల్ కింద చూస్తాను. ఎందుకంటే ఫ్రాన్స్ ఎప్పుడు జనరల్‌గా ఇండిపెండెంట్ స్టాన్స్ తీసుకొని సరే. ప్రపంచ దేశాలతోటి సంబంధం లేకుండా, అమెరికాతోటి సంబంధం లేకుండా, యూరోపియన్ యూనియన్ తోటి సంబంధం లేకుండా సొంతంగా డీల్ చేస్తుంది. ఆ విధంగా చాలా మంచిదనుకుంటున్నాను. ఈ మన అమెరికా అటువంటి కంట్రీస్ తోటి ఎవరైతే టెక్నాలజీ మనకి ఇవ్వడానికి తయారుగా లేరో, సరే. ఎక్కువ రేట్‌కి ఎక్కువ అమ్ముతున్నారో, అటువంటిది మనకి కొంచెం తక్కువ ఖర్చుతోటి మంచి టెక్నాలజీ వస్తుంది. తర్వాత రష్యాని కొంచెం టెక్నాలజీని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సరే. ఏందంటే ఫ్యూచర్‌లో రష్యా తోటి సంబంధాలు ఎలా ఉంటాయో తెలీదు. మొత్తం ఆధారపడితే మనం దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఆ విధంగా వెస్టర్న్ టెక్నాలజీ ఇన్కార్పొరేషన్‌లో ఫ్రాన్స్ లీడింగ్ కంట్రీగా అనుకోవాలి. చాలా సంతోషం సార్. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకులకి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. థాంక్స్. నమస్కారం.